కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సల్మాన్ రాజు నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి తిరుపతి మండల ప్రెసిడెంట్ అయినటువంటి నారాయణ గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి దినేష్ గారు, నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా పూడిరాయి పంచాయతీ సంబంధించినటువంటి మనగలపాడెంలో అపోలో ఆశేషారెడ్డి గారి యొక్క గృహము నిమిత్తము కొన్ని రోజులు గ్రామంలో ఉన్నవాడి సమక్షము నిమిత్తమే ఈ గృహాన్ని నిర్మించుకోవడం జరిగింది. పునాదులు వేసేటప్పుడు మాత్రము ఎవరూ దీన్ని అబ్జెక్షన్ చేయలేదు. తర్వాత పిల్లర్ చేసి గోడలు కట్టినప్పుడు కూడా ఎవరు దీన్ని అబ్జెక్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని పరిశీలన చేస్తే ఏదో దూర ప్రాంతం నుంచి 20 సంవత్సరాల పైగానటువంటి వ్యక్తి ఒక మంచి గృహాన్ని కట్టుకున్నాడు అనేటువంటి వివక్షత అనేది వాళ్ళలో అసూయ మొదలయ్యి ఈ రీతిగా ఆయన మీద అసూయ పడి ఆయన నిర్బంధం చేసి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే సందర్భంలో తర్వాత గృహ పరిష్కారం చేశాము. గ్రామంలోని నిత్యావసర సరుకులే అంగళ్ళకు తెలిసిపోయి ఏ వస్తువులు కూడా తీసుకొని వెళ్ళకూడదు, అలాగనే వీళ్ళకి ఎలాంటి నీళ్ళకి కానీ ఎక్కడికైనా ఎవరితో మాట్లాడకూడదు అనేటువంటి ఒక వివక్షమైన ధోరణి తీసుకుని వచ్చి ఇంత దారుణంగా హింసాత్మక సంఘటనకు గురి చేస్తున్నటువంటి వారి నిమిత్తము ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారికి వ్యతిరేకులుగా మారి వాళ్ళు ఏ రీతిగా అయితే ఈ బిల్డింగ్ని డిమాలిష్ చేయాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వచ్చినటువంటి వివాదమే దీని అన్నిటికీ అనివార్యమైనటువంటి కారణాలుగా చూపుతూ ఎలాగైనా దీన్ని నాశనం చేయాలనే ప్రయత్నంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున వారి ప్రత్యర్థులైనటువంటి వారు ఎవరైతే వాళ్ళ మీద వివక్ష చూపించి మాట్లాడుతూ వచ్చారో వారు 1 by 1 ఒక్కొక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ నుంచి వచ్చేటువంటి వాయిస్ని తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మేము వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు నిజంగా వాళ్ళకి మేము బహిష్కరిస్తే వాళ్ళకు ఉండేటువంటి జంతువులు కానీ కాబట్టి అవేమీ కూడా మేము నిజంగా బాయ్కాట్ చేయలేదు కదా, అవి ఎలా విలాసంగా బయటపై పేసి వస్తున్నాయి కదా, వాడు పనులు చేసుకున్నారు కదా, అలాంటప్పుడు మేము ఏమేమి చూపిస్తున్నాము అనే మాట తీసుకొని రావడం జరిగింది. కానీ ఇది అక్షర సత్యంగా మనం చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వీళ్ళని బహిష్కరించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ధోరణితో జరిగినటువంటి ఈ పన్నాగంలో కాబట్టి ఏ విధము చేతనైనా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా వీళ్ళకి తగిన న్యాయం చేకూర్చేంత వరకు మా వంతు మేము పోరాడుతూ దానికోసం మేము కూడా కృషి చేస్తూ వీళ్ళకి న్యాయం చేయాలని కోరడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.